ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, వీళ్ళిద్దరూ నిన్న బెంగళూరులో ఒక ప్రైవేట్ ఈవెంట్కి అటెండ్ అయ్యారు. ఆ అటెండ్ అయినటువంటి వీడియోస్, ఫొటోస్ మాత్రం సోషల్ మీడియాలో బీభత్సం సృష్టిస్తున్నాయి. వైసీపీ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇవే ఫోటోలు, ఇవే వీడియోస్. దద్దరిల్లిపోతుంది సోషల్ మీడియా మాత్రం. వాళ్ళిద్దరి కలయికను చూసి వైసీపీ కార్యకర్తల్లో ఒక జోష్, అట్ ది సేమ్ టైం అటు సైడ్ కూడా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీలో కూడా ఆ జోషు, వాళ్ళ సోషల్ మీడియా కూడా అలానే ఉంటాయేమో, నేను దాన్ని చూడలేదు. కానీ వైసీపీ సోషల్ మీడియా మాత్రం నా సమయానికి అట్టే అల్లాడిచ్చేస్తున్నారు. గొప్ప కలయిక, దాన్ని ఎవరైనా సరే మనస్ఫూర్తిగా ఆహ్వానించాలి. ఇంకా ఆ ఫొటోస్, ఆ వీడియోస్ చూసి రాత్రి చాలామంది ఇళ్లలో టీవీలు కూడా పగిలి ఉంటాయేమో, అవి లేట్గా వస్తాయి అప్డేట్స్. వాళ్ళిద్దరి కలయిక, ఆ వీడియోస్ అన్నీ చూసిన పచ్చ మీడియా విశ్లేషకులు వాళ్ళ ఆర్తనాదాలు చూడాలి ఇంకా ముందు ముందు ఎలా ఉంటాయి. మన జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్కి వెళ్తే ఏ విధంగా పచ్చ మీడియాలో ఆర్తనాదాలు చూసామో, ఇప్పుడు వీళ్ళ ఇద్దరి కలయికను చూసి ఇంకా ఎంత బాధ పడతా ఉంటారో పాపం చూడాలి. అల్లాడిపోతున్నారు. కానీ వీళ్ళిద్దరు ఫొటోస్, వీడియోస్ మాత్రం ఆ సామాన్యంగా అసలు ఆ సోషల్ మీడియాలో అలా స్క్రోల్ చేస్తుంటే మొత్తం అవే, ఇంకేవి కనిపించట్లే. నెక్స్ట్ 2029లో కొట్టాల్సిందే అని చెప్పేసి వైసీపీ వాళ్ళు, 2028లో కొట్టాల్సిందే అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు చాలా ధీమాగా, చాలా హ్యాపీగా ఉంటారు. ఆ ఫొటోస్, ఆ వీడియోస్ చూసిన తర్వాత చాలామంది వైసీపీ నాయకులు ఒక జోష్ అయితే బాగా వచ్చింది కార్యకర్తలు అయితే. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా కేటీఆర్ గారు ఎందుకు కలిశారు, ఎక్కడ కలిశారు, ఏంటి ఆ ఈవెంటు, వీరిద్దరినే ఎందుకు ప్రత్యేకంగా పిలిచారు, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అధికారంలో ఉన్నటువంటి నాయకుల్ని, ఏ ముఖ్యమంత్రినో, ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్నో పిలవాలి. ఒక నారా లోకేష్ గారినో, చంద్రబాబు నాయుడు గారినో, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారినో ఆహ్వానించాలి. కానీ అధికారంలో లేని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా కేటీఆర్ గారిని పిలవడం వెనుక మతలబ్ ఏంటో మనకైతే అర్థం కాలే. ఎనీహౌ, ఇందుకు ఆ ఈవెంట్ ఏంటి, ఎందుకు అక్కడికి వెళ్ళారు వీళ్ళు, అది కూడా ఒకసారి చూస్తే, ది సర్జ్ ఈక్వెస్ట్రియన్ లీగ్ అంటది. ఆ లీగ్ ముగింపు కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా కేటీఆర్ గారు వెళ్ళడం జరిగింది. సర్జ్ స్టేబుల్ సంస్థలో నిన్న సాయంత్రం ఈ అంతర్జాతీయ గుర్రపు స్వారీ ఫైనల్ పోటీలు జరిగాయంట. గుర్రపు స్వారీ ఫైనల్ పోటీలు అంటారు. తర్వాత జరిగినటువంటి కార్యక్రమంలో వీళ్ళిద్దరూ ముఖ్య అతిథులుగా పాల్గొని విజేతలకు కూడా బహుమతులు అందించారు. వివిధ దేశాల నుంచి ప్రపంచ స్థాయి గుర్రపు స్వారీ పోటీదారులు కూడా హాజరయ్యారంట. ఈ సర్జ్ ఈక్వెస్ట్రియన్ లీగ్ ద్వారా మన దేశ గుర్రపు స్వారీ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పినట్లు అయిందని చెప్పేసి ఆ సంస్థ నిర్వాహకులు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా గుర్రపు స్వారీ పోటీలను తిలకిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా కేటీఆర్ గారి ఫోటోలు మీరందరూ కూడా చూడొచ్చు. అదేవిధంగా గెలిచినటువంటి విజేతలకు గోల్డ్ మెడల్ అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా కేటీఆర్ గారి ఫోటోలు కూడా మీరందరూ కూడా చూడొచ్చు. అదేవిధంగా రేస్లో గుర్రం మీద దూసుకెళ్తున్నటువంటి పోటీదారుల యొక్క ఫోటోలు కూడా మీరందరూ కూడా చూడొచ్చు. ఆ ప్రైవేట్ ఈవెంట్కి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా కేటీఆర్ గారు అటెండ్ అయ్యారు. చాలా గొప్ప విషయం. ఇలాంటి ప్రైవేట్ ఈవెంట్లు కూడా చాలా గొప్పగా అటెండ్ అవ్వాలి. ఇంకా క్రికెట్ మ్యాచ్లు చూడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేడు కాబట్టి ఇప్పుడు ఇది ఫ్రీ టైం కాబట్టి ఆయన హ్యాపీగా వెళ్ళొచ్చు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి 2 మాటలు చెప్పుకోవాలి రాజకీయ పరంగా. అది ప్రైవేట్ ఈవెంట్కి సంబంధించింది. ఇప్పుడు ఒక రాజకీయ పరంగా ఒక 2 మాటలు చెప్పుకోవాలి. వైసీపీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు అనేది, జగన్ అనే పేరు ఒక ఎమోషన్, జగన్ అనేది ఒక కనెక్టివిటీ, చాలా బాండింగ్ ఉంటుంది. ఈ 2 ప్రజల్లో ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న 40% ఓటింగ్కి తిరుగులేదు. దాన్ని ఎటువంటి ఒక్కనే లేదు. అది తగ్గేది ఉండదు, పెరిగేదే తప్ప తగ్గేది ఉండదు. 40 అనేది ఒక మార్క్ అన్నమాట. పైకి పోయేది తప్ప ఇంకా కిందికి వెళ్ళేది ఉండదు. భారతదేశంలో వరుసగా 3 ఎన్నికలలో ఏ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా 40% ఓటింగ్ నిలబెట్టుకున్నటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వరుసగా 3 సార్లు 2014, 2019, 2024 3 సార్లు ఒంటరిగా పోటీ చేశాడు. తన ఓట్ షేర్ని స్టాండర్డ్గా నిలబెట్టుకున్నాడు. బహుశా ఇలా ఒంటరిగా పోటీ చేసి గెలిచిన
గెలిచినా ఓడినా రిస్క్ చేసే నాయకుడు కూడా భారతదేశంలో ఎవడు కూడా లేదు, ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. ఈ దేశంలో ఏ పార్టీ అయినా మీరు చూసుకోవచ్చు. దీనికి సంబంధించిందే మొన్న ఆరా సంస్థ ఓనర్ కూడా మస్తాన్ గారు కూడా ఏదో ప్రైవేటు ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. ఆయన కూడా నిజంగానే గ్రేట్. వైసీపీ